వీడియోలో మనం ఒక 20 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఫస్ట్‌ది టాకింగ్ అబౌట్ హెల్త్. నేను వీలైనంత త్వరగా వైద్యుడిని చూడాలి. ఏమైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఇలా వాడుతూ ఉంటాం కదా! రెగ్యులర్‌గా మూవీస్‌లో చూస్తూ ఉంటాం. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్, నాకు తలనొప్పిగా ఉంది. దీనికి మీ దగ్గర ఏదైనా ఉందా? దీని ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ ఏ హెడేక్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ ఇట్? ఐ హ్యావ్ ఏ హెడేక్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ ఇట్? నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా స్లోలీ రికవరీ అవుతున్నప్పుడు ఇలా చెప్తారు కదా! ఐ యామ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. ఐ యామ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. నేను మరింత నీరు తాగాలి. ఐ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. ఐ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. ఇటీవల నాకు చాలా అలసటగా అనిపిస్తుంది. ఇటీవలని లేట్లీ అంటాం. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ టైర్డ్ లేట్లీ. ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ టైర్డ్ లేట్లీ. అట్ ఫార్మసీ, మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడతాము అంటే మెడిసిన్స్ ఎలా అడగాలి ఇంగ్లీష్లో చూద్దాం. జలుబుకు ఏదైనా మందు ఇవ్వగలరా? కెన్ యూ గివ్ మీ సమ్ మెడిసిన్ ఫర్ ఎ కోల్డ్? కెన్ యూ గివ్ మీ సమ్ మెడిసిన్ ఫర్ ఎ కోల్డ్? ఇది క్వశ్చన్ మనం అడుగుతున్నాం కాబట్టి లాస్ట్లో కొంచెం స్ట్రెస్ చేయాలి. కెన్ యూ గివ్ మీ సమ్ మెడిసిన్ ఫర్ ఎ కోల్డ్? మీ దగ్గర నొప్పి నివారణ మందులు ఏమైనా ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ పెయిన్ రిలీవర్స్? డూ యూ హ్యావ్ ఎనీ పెయిన్ రిలీవర్స్? అలాగే నెక్స్ట్, నేను ఈ మందును ఎంత తరచుగా తీసుకోవాలి? తరచుగా లేదని ఆఫ్టెన్ గుర్తుపెట్టుకోండి. తరచుగా ఆఫ్టెన్. హౌ ఆఫ్టెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్? హౌ ఆఫ్టెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్? నెక్స్ట్, నాకు దగ్గుకి ఏదైనా కావాలి. ఐ నీడ్ సంథింగ్ ఫర్ ఎ కాఫ్. ఐ నీడ్ సంథింగ్ ఫర్ ఎ కాఫ్. ఈ మందు ప్రిస్క్రిప్షన్ లేకుండా అందుబాటులో ఉందా? ఈజ్ దిస్ మెడిసిన్ అవైలబుల్ వితౌట్ ఏ ప్రిస్క్రిప్షన్? ఈజ్ దిస్ మెడిసిన్ అవైలబుల్ వితౌట్ ఏ ప్రిస్క్రిప్షన్? అంతే, రైట్. నెక్స్ట్ వచ్చేసి టాకింగ్ అబౌట్ వర్క్. వర్క్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఈ పనిని సాయంత్రం 5 గంటలకు ముందే పూర్తి చేయాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వర్డ్ కింద కామెంట్ చేయండి. 5 సెకండ్స్ టైం తీసుకోండి. ఓకే, రైట్. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ టాస్క్ బిఫోర్ 5 PM. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ టాస్క్ బిఫోర్ 5 PM. మీరు నాకు ఈ నివేదికలో సహాయం చేయగలరా? మనం పక్కన మన కొలీగ్ని కానీ మనతో పాటు పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం అడుగుతున్నాం అనమాట. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ రిపోర్ట్? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ రిపోర్ట్? అలా అనమాట. నేను మేనేజర్ నుంచి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదైనా మెసేజ్ సెండ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మేనేజర్ నిర్ధారణ కోసం ఎదురు చూస్తాం కదా, దాన్ని. I am waiting for the approval from the manager. I am waiting for the approval from the manager. నాకు రేపు ఒక మీటింగ్ షెడ్యూల్ ఉంది. నాకు రేపు ఒక మీటింగ్ షెడ్యూల్ ఉంది. ఇది కూడా చెప్పండి మీరు కామెంట్లో. I have a meeting scheduled for tomorrow. I have a meeting scheduled for tomorrow. నెక్స్ట్, నేను కఠినమైన గడువుతో పనిచేస్తున్నాను. I am working on a tight deadline. I am working on a tight deadline. ది ఎయిర్పోర్ట్. దీని మీద కొన్ని సెంటెన్స్లు చూద్దాం. నేను ఆన్లైన్లో చెక్-ఇన్ చేయగలనా? నేను ఆన్లైన్లో చెక్-ఇన్ చేయగలనా? కెన్ ఐ చెక్ ఇన్ ఆన్లైన్? కెన్ ఐ చెక్ ఇన్ ఆన్లైన్? నా గేట్ ఎక్కడ కనుగొనవచ్చు? వేర్ కెన్ ఐ ఫైండ్ మై గేట్? వేర్ కెన్ ఐ ఫైండ్ మై గేట్? నా విమానం ఎన్ని గంటలకు వస్తుంది?
వాట్ టైమ్ డస్ మై ఫ్లైట్ అరైవ్? వాట్ టైమ్ డస్ మై ఫ్లైట్ అరైవ్? ఆ విమానం ఆలస్యం అవుతుందా? ఈజ్ మై ఫ్లైట్ డిలేడ్? ఈజ్ మై ఫ్లైట్ డిలేడ్? నేను దీన్ని విమానంలో తీసుకువెళ్ళొచ్చా? కెన్ ఐ బ్రింగ్ దిస్ ఆన్ బోర్డ్ విత్ మీ? కెన్ ఐ బ్రింగ్ దిస్ ఆన్ బోర్డ్ విత్ మీ?